ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుత్థానుడైనటువంటి మృత్యుంజైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరణమును జయించినటువంటి విజయశీలుడైనటువంటి పునరుత్థాన దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే బిడ్డారా, ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు చదువుకుందాం. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచియున్నాడు. ఎక్కడి నుంచి లేచాడండి? నిద్రపోయి లేచాడా? పండుకుని లేచాడా? పడిపోయి లేచాడా? కాదు. మరణాన్ని గెలిచి మృత్యుంజయునిగా మరణపు కోరలను విరిచి సమాధి గుండెను చీల్చి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తన బిడ్డలైనటువంటి వారిని, యేసు ప్రభువు వారు వెంబడించినటువంటి తన బిడ్డలను, తనపై విశ్వాసము కనపరిచిన వారితో దేవదూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకుడి. ఏమవుద్దంట? భయపడద్దు, భయపడద్దు. మనకి మాత్రం భయం ఉండొద్దు, కానీ వాళ్ళకి మాత్రం బాగా భయం ఉంది. ఎవరికి? ఎవరైతే యేసు ప్రభువుని సిలువ వేయాలని కోరుకున్నారో, మరణమైపోవాలని కోరుకున్నారో, చనిపోవాలని కోరుకున్నారో, ఆయన చనిపోతే తప్ప మన విధానం అమలు అవదని కోరుకున్నారో, ఆయన బ్రతికుండగా మనం ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవడానికి వీలు కాదు అని ఆశించారు, అనుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా అనేక రకాలుగా నేరస్థాపనలు చేసి నేరాన్ని నిరూపించలేక డబ్బులిచ్చి కేకలు వేయించి అల్లరి చేయించి ఆయన్ని సిలువ వేయించారు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళకి మొదటి నుంచి కూడా భయం ఉంది. వాళ్ళకి ఏముందండి? మొదటి నుంచి కూడా భయం ఉంది. ఏంటయ్యా ఆ భయం అంటే, ఈయన ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు. ఈయన ఖచ్చితంగా చెప్పింది చేస్తాడు. ఇంతవరకు చెప్పిందల్లా చేశాడు, ఇది కూడా ఖచ్చితంగా చేస్తాడు అనే భయం వాళ్ళ గుండెల్లో గుబులను పుట్టించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, మరి ఆయన నేరాలు చేశాడు కదా, నేరస్థాపన ఆరోపించబడ్డాయి కదా, ఏమి నేరాలు చేశారని ఆయన మీద ఆరోపించారు చెప్పండి అని అంటూ ఉంటారు. ఆయన మీద మోపినటువంటి అభియోగాలు ఏంటయ్యా అంటే, ఇతడు యూదుడు రాదని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నేనున్నానండి, నీ ప్రాంతానికి రాజని చెప్పుకుంటా, నా ఇష్టం. నీకు ఇష్టమే తిను, లేదా మానే. అవునా కదా? అదొక నేరమా? అదొక ఎలిగేషను కంప్లైంట్ ఇవ్వడానికి. ఈ మనుషుడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తాను అంటున్నాడు. అవే దేవదోషం చేశాడు, పెట్టండి, కేసు పెట్టండి. అదొక కేసు. ఇంకేంటంటే, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడో వెళ్ళడో అని చెప్తున్నాడు. పెట్టండి, కేసు పెట్టండి. ఏమన్నా అసలు ఏమన్నా కేసులు అండి? మీరు చెప్పండి. అది బాగా పిచ్చి పట్టినట్టు ఉంది, భక్తి పిచ్చి పట్టినట్టు ఉంది, ఆడిపోతాడని వదిలేయాలిగా. ఆయన మీద పెట్టిన నేరారోపణలు ఇవే. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు.
కేసు పెట్టేయి, ఆ ఒక్క పాయింట్ మీద వేసేయి, సిలువేసేయి. ఇప్పుడు నేను దేవుడు కొడుకుని నేను చెప్పుకుంటా, నీకేంటి బాధ? నీకు ఇష్టమైతే విను, కష్టమైతే మా అని నేను ఎవడు వినమన్నాడండి? నేను చెప్పుకుంటా, నా ఇష్టం. వాక్కు స్వతంత్రం లేదా? దానికి కేసు పెడితే ఎట్లా? ఇప్పుడు దానికి కేసు పెడితే పోలీసులు ఏమంటారు? నిలవా, ఇదో కేసా అని కొట్టేస్తారు. కానీ వాళ్ళు అలా కొట్టేలా, ఈ పాయింట్ మీద నువ్వు పెడతావా పెట్టవా? ఈ విధంగా ఆయన మీద నేరారోపణ చేశారు. వీటిలో ఏది కూడా సరైన కారణం కాదు. కారణం ఏంటంటే ఆయన ఉండగా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవడం అవట్లా. ప్రతి దానికి వాక్యాన్ని చూపించి అక్కడ ఇలా ఉంది మీరు చదవలేదా, ఇక్కడ ఇలా ఉంది మీరు చదవలేదా, అరే మతాధిపతులై ఉండి మతాన్ని బోధించే బోధకులై ఉండి కూడా మీకు ఈ విషయం తెలీదా అంటే, జనాలందరి మధ్యలో ఎవడన్నా నా దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు పాస్టర్వే, కనీసం నీకు ఈ విషయం కూడా తెలియదా, బైబిల్లో ఉన్నది, ఎప్పుడు చదవలేదా అన్నారు అనుకోండి, నేను చిన్నపుచ్చుకుంటాను లేదా? పొరుగు పోయినట్టే కదా జనాల మధ్యలో. వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు. ఇంకొకసారి అలా అనిపించుకోకూడదు అని బైబిల్ చదువుకోవాలిగా, గ్రంథం చదవాలిగా, చదివి దాని అర్థమేంటి తెలుసుకోవాలిగా. అలాంటి రోషం లేదు. ప్రతిసారి మాకు అడ్డొచ్చేస్తున్నాడు వేసేయాలి, తప్పించేయడం. తీరా 3 కోట్లు తిప్పారు, 3 దగ్గరికి తీసుకెళ్లారు. రాత్రి తెల్లవారు 9 గంటల లోపు 9 గంటల కాదు, తెల్లవారి 3 నుంచి 6 గంటలు, 3 గంటల మధ్యలో 3 కోట్లు తిప్పేశారు. 3-4 గంటల వ్యవధిలో. ఎక్కడ ఇతన్ని సిలువ వేయడానికి కానీ మరణానికి అప్పగించడానికి కానీ తగినటువంటి కారణం ఎక్కడ కూడా దొరకరా. అయితే వాళ్ళందరూ జనాలందరికీ డబ్బులు ఇచ్చి కేకలేండి, చంపేమని చెప్పండి, సిలువేమని చెప్పండి, అర్థవుతుందండి అని డబ్బులు లంచం ఇచ్చి ఏం చేశారు? కేకలు వేయించి గోల పెట్టారు. సరే, అప్పటికీ పిలాతు ఏమన్నాడండి, ప్రతి పండగకి ఒక ఖైదీని విడుదల చేయటం, ప్రతి ఆగస్టు 15కి మన వాళ్ళు కూడా ఖైదీని విడుదల చేస్తారు కదండి. మంచిగా ప్రవర్తించే ఖైదీ ఎవరైనా ఉంటే ఆగస్టు 15వ తారీఖున వాళ్ళని విడుదల చేస్తారు. అతని ప్రవర్తన అంతా చూసి మార్పు చెందాడు, మంచి వ్యక్తి అని అనిపిస్తే అతన్ని విడుదల చేస్తారు. అలాగా ప్రతి పండక్కి మనకు ఒక ఖైదీని విడుదల చేయడం అలవాటు కనుక, ఇప్పుడు ఇతను కూడా ఖైదీయే కనుక మరి మీకు ఎవరిని విడుదల చేయమంటారు? ఒకడేమో బందిపోటు అయినటువంటి బరబ్బా, 2 యేసు. బరబ్బాని ఎలాగైనా వీళ్ళు కోరుకోరు, యేసుని విడుదల చేయమని అంటారు. బరబ్బా కన్నా యేసే బెటరు అని అంటారని మనోడు ఏం చేశారంటే, బరబ్బా మీకు విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా అని అడిగితే వీళ్ళు ఏమన్నారండి, మాకు బరబ్బానే విడుదల చేయండి, యేసునే సిలువేయండి అని చెప్పారు. సరే, వాళ్ళ కేకలే గెలిచేయి. చేతులు కడుక్కున్నాడు, నాకేం సంబంధం లేదయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుని చేతులు కడుక్కున్నాడు, సిలువుకి అప్పగించి వెళ్ళిపోయాడు. సరే, చంపేశారు. చనిపోయేంత వరకు కూడా చూస్తూనే ఉన్నారు. కొడుతున్నప్పుడు చూశారు, ఆ బండ హృదయాలు కరగల. కొంతమంది కరిగే, కొంతమంది కరగల. కొడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు, ఆ పడిపోతూ లేస్తూ శక్తి లేక అదంతా చూస్తూనే ఉన్నారు, కరగల. మేకులు కొట్టినప్పుడు కూడా సునకానందాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు. సిలువను పైకి లేపినప్పుడు కూడా ఆనందాన్ని పొందారు. ఏమండి, చనిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ముందుకు వచ్చాడు. దయచేసి నాకు యేసు దేహమే వండి నేను నా కోసం తొలిపించుకున్న సమాధి ఉంది, ఆ సమాధిలో నేను నా దేహాన్ని పెట్టుకుంటాను అంటే, సరే ఓకే తీసుకెళ్ళన్నారు. సమాధిలో పెట్టేంత వరకు కూడా ఉన్నారండి. ఉన్నారా? ఇప్పుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడి తిరిగి వస్తాడా, లెగిసి వస్తాడా? సమాధి కూడా అయిపోయింది, అమ్మాయ అని వీళ్ళు సంతోషంగా ఉన్నారా? అస్సలు సంతోషం లేరు వీళ్ళు. ఇక్కడ సమాధి చేయడం చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, మరి నజరేయుడైన యేసు ఈరోజు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అంటే, సరే మీరు కోరుకున్నట్టు జరిగిందిగా, ఇంకా ఏంటి విషయం అంటే, ఏమీ లేదు,
ఆ సమాధికి పెద్ద బండరాయి పెట్టాలి, ఒక్క మనిషి తొయ్యలేనంత బండరాయి పెట్టాలి. ఎందుకయ్యా మీరు పెట్టండి, మాకు తెలియదు, మేము చెప్తున్నాం, మాకు కావాలి, పెట్టాలి. సరే, దానికి అటు ఇటు అది కదలకుండా పెద్ద పెద్ద గొలుసులతో బెగ్గొట్టి దానికి తాళం వేయాలి. ఇదెందుకు చెయ్యండి. సరే, సరిపోద్దా? చాలదు. ఖైదీల్ని సమాధి దగ్గర కాపలా పెట్టాలి. ఏవి పెట్టాలి? ఖైదీల్ని సమాధి దగ్గర. ఒరే మీకు పిచ్చి పట్టింది ఏంట్రా? సమాధి దగ్గర సైనికులు కాపలా ఎందుకురా? మీకు అసలు ఏం బాగా పిచ్చి బాగా మీకు ముదిరినట్టు ఉందంటే, రాజా దయచేసి మాకు పెట్టాలి. ఎందుకంటారా అంటే, ఆయన లెగుతాడు అన్నాడు బాబు. లెగుతాడు నాయనా, లెగుతాడని చెప్పాడు, లెగుతాడు. నీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు ఆయన ఈ పని చేస్తానన్నాడు, చేశాడు. ఆ పని చేస్తానన్నాడు, చేశాడు. ఈ పని చేస్తానని చేశాడు. నేను లెగుస్తా, నేను మరణంలోకి వెళ్ళి 3 రోజులు లెగుస్తా, మరణంలోకి వెళ్ళి 3 రోజులు లెగుస్తా, మరణంలోకి వెళ్ళి 3 రోజులు లెగుస్తా అని చెప్పాడు. ఆయన లేచిన లెగుతాడు బాబు, నువ్వు పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భయం ఎవరికి? భయం ఎవరికండి? మీకు అర్థమవుతుందా? వాళ్ళు భయంతో చనిపోయిన తరువాత కూడా, నేను ఇంకో రకంగా చెప్పనా, యేసు ప్రభు శిష్యుల కన్నా కూడా వీళ్ళకి నమ్మకం ఎక్కువ. చంపాలి అని కోరుకున్న వాళ్ళు, చంపించిన వాళ్ళు సమాధి కూడా దగ్గరుండి చేపించి, మూత పెట్టించి, తాళాలు లేపించి, సంఖ్యలు లేపించి, సైనికుల్ని కాపలా పెట్టిన వీళ్ళకి నమ్మకం ఎక్కువ. ఏమనంటే, యేసు ప్రభు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాడు రా నాయనో, లేకనా లెగుస్తాడు చెప్పాడు. వాళ్ళు మాత్రం ఇక యేసు ప్రభు చంపేశారు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనల్ని చంపేస్తారేమని చెప్పి వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నారు, బయటికి కూడా రాకుండా. వీళ్ళు మాత్రం లేదు లేదు లేదు, చెప్పాడంటే ఖచ్చితంగా లెగుతాడు. వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంది. ఇప్పుడు నువ్వు ఏది తలుస్తావో అదే నీ మీదకి వస్తుందా రాదా? ఇప్పుడు ఆ మాట కూడా నెరవేరింది. వాళ్ళు ఏం తలుస్తున్నారు? యేసు ప్రభు ఖచ్చితంగా లెగుస్తాడు అని తలిచారు, లేచి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా 3వ రోజున తిరిగి లేచాడు. అయితే తెల్లవారు జరిగింది కదా ఈ విషయం. తెల్లవారు జరిగేసరికి సంఖ్యలు తెగిపోయాయి, తాళాలు విరిగిపోయాయి, బండ పక్కకి వెళ్ళిపోయింది. సమాధిలో నుంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోతే అక్కడ కాపలా పెట్టిన సైనికులు ఉన్నారుగా, వాళ్ళు వెళ్ళి వెంటనే మతాధిపతులకు తెలియపరిచారు. ఏమని? లేడు, ఆయన లేడు, ఆయన లేడు, లేచిపోయాడు, ఆయన లేడు, లేచిపోయాడు, ఆయన లేడు, లేచిపోయాడు అని. రేయ్ నూరమైనరా, ఆయన లేడు లేచిపోయాడంటే నిజం అనుకుంటారు, జనాలకి ఈ విషయం తెలియకూడదు అని వాళ్ళకి కొంచెం డబ్బు లంచంగా ఇచ్చి, ఇలా చెప్పండి, ఏమని చెప్తారు చెప్పనా? మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి రాయిని పొర్లించుకుని ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అని డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే రాజుగారు మిమ్మల్ని చంపేస్తాడరా, సరిగ్గా కాపలా కాయలేకపోయారని ఇలా చెప్పండి అని చెప్తే వాళ్ళు డబ్బులు తీసుకుని అలాగే చెప్పారు. వాళ్ళు డబ్బులు తీసుకుని అలాగే చెప్పారు. ఇప్పుడు ఎవరికి భయం? ఈ రోజుల్లో కూడా ఎవరికి భయం అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉంటుంటే, యేసు ప్రభు మార్గంలోకి అనుసరిస్తూ ఉంటుంటే మిగతా వాళ్ళకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. మరి దేనికి భయం అవుతుందో నాకు అర్థం కావట్లా. అయితే ఒకటి, వాళ్ళు ఏమి తలుచుకుంటున్నారో అదే వాళ్ళ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మతాధిపతులు ఏది తలుచుకున్నారో వాళ్ళ మీదకి వచ్చిందా? వీళ్ళు కూడా ఏది తలుచుకున్నారో వాళ్ళ మీదకే వచ్చి తీరద్దే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ రోజున 2000 సంవత్సరాల క్రితం ఈరోజు మరణాన్ని గెలిచి మృత్యుంజయునిగా సమాధి గుండెను చీల్చి బయటికి వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఆయన, భయపడొద్దు. ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు, మీరు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇదే మాట ఇప్పుడు చెప్పింది ఎవరు? దేవదూతలు. ఇదే మాట అదే దేవదూతలు
ఇంకొక సందర్భంలో చెప్పారు. ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ అవతారిగా జన్మించినప్పుడు గొర్రెల కాపరికి చెప్పారా? భయపడకుడి, సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమండి? ఆయన జన్మించినప్పుడే భయపడకు అనే మాట తెలియపరిస్తే, ఆయన జన్మించి ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో, ఎందు నిమిత్తమైతే ఈ లోకంలో జీవించాడో, ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడో, ఆ పనినంతా చేసి ముగించి మరణాన్నే గెలిచి చావునే చంపి తిరిగి లేచిన తరువాత మరలా భయపడకుడి అంటే అది ఎంత స్థాయిలో ఉంటుందో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయడానికి వచ్చినప్పుడే భయపడొద్దు అంటే, చేసిందంతా చేయాల్సిందంతా చేసి ముగించిన తర్వాత భయపడొద్దు అంటే ఇంకెంత ధైర్యంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం ఒకసారి చూస్తే 2:24, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనని బంధించి ఉంచుట ఏంటంటే అసాధ్యం, అసాధ్యం. తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవో అని లేఖనం సెలవిస్తూ ఉంది. అదే 27వ వచనంలో, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవో. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు ఈ రోజున? దేవుడు ఏమని ప్రకటింపజేశాడు తన దూతల ద్వారా? భయపడకుడి. నీకున్న రోగాన్ని బట్టి భయమా? నీ స్థితిని బట్టి భయమా? స్థాయిని బట్టి భయమా? ఏమీ లేదని భయమా? ఏం చేయాలో అర్థం కాక భయమా? ఈ భయాలన్నీ అవసరం లేదు. ఏం అవసరం లేదండి? ఈ భయాలన్నీ కూడా అవసరం లేదు. ఇంకా మనం దేనికి భయపడాలి? రోగానిక, బాధక, అప్పుక, ఆటిక, ఈటిక, వేటికి భయపడాల్సినంత అవసరమో లేదు. కారణం, రోగాలు బాగు చేశాడు, సముద్రం మీద అలలను అణుచుకుంటూ వచ్చాడు, తుఫానును ఆపు చేశాడు, మరణించిన వారిని సైతం లేచాడు. అసలు ఈ లోకములో ఒక మనిషి భయపడే దేనికండి? అటు పేదవాడా, ధనికుడా, అందం ఉన్నవాడా, అందహీనుడా, ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఈ లోకంలో భయపడేది దేనికి? మరణానికి. అవునా కదా? మరణానికే భయపడతాడు. ఎంత డబ్బున్న వాడికైనా రోగం వచ్చిందనుకోండి, ఆడికి మరణ భయం పట్టుకుంటుంది. డబ్బు లేనివాడికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో అనే మరణ భయం. వాడికేమో డబ్బున్నా ఇది బాగవుద్దో లేదో అనే భయం, నేను చచ్చిపోతానేమో అనే భయం, మరణ భయం. మరణ భయం. ఆయన రోగాల్ని బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, సముద్రపు అలల తరంగపు పొంగుల్ని అణుచుకుంటూ వచ్చాడు, తుఫాన్లను ఆఫ్ చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు భయపడకుడు అంటున్నాడు. కారణం ఏంటంటే మరణాన్నే జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట మరణమే మరణించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శుక్రవారం సాయంత్రం నుంచి ఈ తెల్లవారుజాము వరకు ఆయన కొంతకాలం మరుగై ఉన్నాడు. మరుగై ఉన్నాడా లేదా? మరుగై ఉన్నాడా లేదా? కనిపించాడా ఎవరికైనా? ఎవరికి కనిపించలా. కొంతకాలం చీకటిలో ఉండాల్సి వచ్చింది. కొంత సమయం ఎవరికి కనిపించకుండా మరుగున ఉండవలసి వచ్చింది. నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు మరుగై ఉన్నాడో తెలుసా? ఈ 2 రోజులు, దాదాపు 2 రోజులు ఎందుకు ఆయన చీకటిలో ఉన్నాడో తెలుసా? పాతాళానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి?
చెప్పాలి. పాతాళానికి వెళ్ళాడు. దేనికి? పాతాళములో పరిశుద్ధులు ఉన్నారు, భూమి క్రింద ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు తీసుకుని వాడి దగ్గర నుంచి లాక్కుని ఆ బంధింపబడిన ఆత్మలన్నీ కూడా విడిపించి ఎక్కడ బతికెళ్ళాడు తెలుసా? 3వ ఆకాశానికి బతికెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి కింద ఉన్నటువంటి పరదేశిని ఎక్కడ బతికెళ్ళాడు? పాతాళంలో నుంచి పరదేశికి 3వ ఆకాశానికి ప్రభువారు ఆత్మలను కొనిపోయి వాళ్ళని అక్కడ పెట్టొచ్చాడు. వాళ్ళకి చెప్పే సంగతులు చెప్పొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా కనబడకుండా దాగుకుని ఏమండి ఉండవలసిన కాలం ఒకటి ఉంటుంది. నువ్వు కూడా ఎవరికి కనబడకుండా దాగుకుని ఉండాల్సినటువంటి, మరుగై ఉండే కాలం, ఏమండి చీకటిలో ఉండవలసినటువంటి ఒక కాలం ఉంటుంది. బయటికి రాలేని ఒక కాలం ఉంటుంది. దాగుకొని లోపలే ఉండాల్సినటువంటి ఒక కాలం ఉంటుంది. అయితే ఆ దాగుకునే కాలం, లోపల ఉండే కాలం, మరుగై ఉండే కాలం, ఆ చీకటిలో ఉండే కాలం దేనికో తెలుసా? బయట నువ్వు చక్కబెట్టవలసినటువంటి విషయాలను, క్షమించాలి, బయట నువ్వు చక్కపెట్టలేని అద్భుతమైన కార్యాలను ఆ సమయంలో చేయడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బయట చక్కబెట్టలేని అద్భుత కార్యాలను నువ్వు చేయడానికి దేవుడు నిన్ను ఆ విధంగా మరుగు చేశాడు, ఎవరికి కనిపించకుండా దాచాడు. అయితే ఆ మరుగై ఉన్న కాలం పూర్తయిపోయింది. దాగుకొని ఉండే కాలం పూర్తయిపోయింది. ఆ చీకటిలో ఒంటరిగా గడిపిన కాలం పూర్తయిపోయింది. 4 గోడల మధ్యలోనే ఉండే కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు పునరుత్థాన బలముతో నువ్వేం చేయాలో తెలుసా? పునరుత్థాన బలముతో గర్జించు సింహము వలె, యూదా గోత్రపు సింహము వలె నువ్వు బయటకు వచ్చి ముందుకు కొనసాగాల్సిన సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిన్ను మరుగు చేశాడు? ఎందుకు నిన్ను లోపలే ఉంచాడు? ఎందుకు నిన్ను ఎవరికి కనపడకుండా కొంతకాలం ఆ విధంగా ఉంచాడు లోపలంటే, బయట చక్క పెట్టలేని కార్యాలు లోపల ఉండి ఒక అద్భుతంగా నువ్వు జరిగించడానికి నిన్ను ఆ విధంగా మరుగుపరిచాడు, లోపల దాచాడు, ఎవరికి కనిపించకుండా నిన్ను 4 గోడల మధ్యలో ఉంచాడు. ఇక అది కాదు, ఆ సమయం గడిచిపోయింది. ఆ 2 దినాలు అయిపోయాయి. ఇప్పుడు 3వ దినం వచ్చింది. ఏమిటయ్యా 3వ దినం అంటే? తెల్లవారుజామునే ఇంకను చీకటి ఉండగానే సమాధి గుండెను చీల్చి 4 గోడల మధ్యలో నుంచి బయటకు వచ్చి దేవుని వెలుగును ప్రకటించి ప్రకాశింపజేసే సమయం ఆసన్నమైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నువ్వు మరుగై ఉన్న కాలాన్ని బట్టి, దాచబడిన కాలాన్ని బట్టి, 4 గోడల మధ్యలో చీకటిలోనే ఎవరికి కనబడకుండా ఉన్న కాలాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సినంత అవసరం కూడా నీకు లేదు. నువ్వు విచారించవద్దు, నువ్వేమాత్రం కూడా విచారించవద్దు. నువ్వు భయపడొద్దు. ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలి. ధైర్యంగా ఏం చేయాలండి? నువ్వు ఎదుర్కోవాలి. అప్పుడు నిన్ను విజయం వరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు ఒకవేళ నిన్ను ఆపేయేమో, ఆ సంఖ్యలు, ఆ బంధకాలు తెంపబడే దినమే ఈ దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆటంకం తొలగింపబడే దినమే ఈ దినం. హల్లెలూయా. ప్రతి అడ్డులు తొలగింపబడే దినమే ఈ దినం. హల్లెలూయా. నీకు మార్గము, ద్వారము సరళము చేయబడే సమయమే ఈ సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూయబడిన ద్వారాలు తెరవబడే సమయం ఇదిగో ఈ రోజున